జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, వేదాంతాలు, ఉపనిషత్తులు ఈ రెండు ఒకటేనా? బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మలను ఉపనిషత్తులు ఎలా విశ్లేషించాయి? వేదాంత విద్య, జీవాత్మ, పరమాత్మ, ఉపనిషత్తులు ఒక్కొక్కటి కొండంత అర్థాన్ని తమలో ఇముడ్చుకున్నటువంటి శబ్దజాలం అయి ఉన్నవి. వేదాంత శాస్త్రేషు సదారమంతో అంటారు ఆదిశంకరుల వారు కౌపీనాష్టకం వివరిస్తూ. కౌపీనాష్టకం చేసేటటువంటి సమయంలో శంకరుల వారు ఏం అక్కర్లేదు, రేపు ఎలా ఉందో చింత వద్దు, నిన్న గురించిన ఆలోచన ఈరోజు ఎక్కువైతే అది విషాదం, రేపటి గురించిన ఆలోచన ఎక్కువైతే అది ఉద్వేగం, ఈ రోజుకు సంబంధించిన ఆలోచన ఎక్కువైతే అది జీవితం. సంపూర్ణమైన ఆదిశంకరుల వారి మందాధికారులమైన మన కోసం అనుగ్రహించిన స్తోత్ర పాఠాదులన్నింటిలో కూడా ఉన్నటువంటి సార అంశం ఇదే. ఈ క్షణం మన చేతిలో ఉంది, పరమేశ్వరార్పణంగా మనం బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఇదే వేదాంతం, ఇదే జీవన వేదాంతం. యో వేదాదౌ స్వర ప్రోక్తో, ఉపనిషత్తులకు వేదాంతములు అని పేరు. ప్రస్థానత్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు ప్రధానమైనవి. అలాగే పంచదశ సంబంధితంగా ఉండేటటువంటి 500 శ్లోకాల సంపుటిని కూడా ప్రాచీనులు ప్రస్థానత్రయంలో అంతర్భాగంగా మనం నేర్చుకోవాలి అని బోధ చేస్తూ ఉంటారు. ఇందులో పంచశతి భగవద్గీతలు ఒక పక్కన ఉండగా, మరి ఒకటి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం, ప్రాముఖ్యతతో కూడుకున్న అంశం, ప్రాముఖ్యమైన అంశం ఉపనిషత్తులు. ఈయన కేశ కఠ ప్రశ్న ముండ మాండూక్య తైత్తిరి ఐతరేంచ ఛాందోగ్యం, ఇవి దశోపనిషత్తులు. దర్శన శాస్త్రాలు అని పేరు పొందినటువంటి ఆస్తిక దర్శనములు 6 వేదాంత దర్శనం ఒకటి. ఈ వేదాంత దర్శనాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడు వేదవ్యాసుడు. అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ప్రశ్న ఎంత కఠినంగా ఉందో సమాధానం కూడా అంత జటిలంగా ఉంది అనుకోకపోతే, వేదాంతం అంటే ఆలోచన చెయ్యకపోవడం, చింతించకపోవడం, రేపటి గురించిన చింతన మన మనస్సులో లేకుండా బతకడం, ఇది ముఖ్యం. ఈ ఉపనిషత్తులన్నింటిలో కూడా జీవాత్మ, పరమాత్మ, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, అనంతరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఈ కర్మ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఫలితం ఏమిటి, ఇలా పొందబోతున్నాం, ఈ కర్మ ఫలం వల్ల మనకు దుఃఖమా లేక సంతోషమా, కర్మం పుణ్యకరమైనది, పుణ్యమైన జన్మ లభిస్తుంది, మళ్ళీ జన్మ, కర్మ పాపయుక్తమైనది, పాపపు జన్మ పొందవలసి ఉంటుంది, మళ్ళీ దోషం. అలాంటప్పుడు కర్మ చేయకుండా ఉండాలా? అలా ఉండదు అంటుంది భగవద్గీత. న కర్మణామనారంభ. వేదాంత సారం బోధించే మార్గం ఏమిటి అంటే నిర్లిప్తత. ఈ కర్మ నా చేత చేయబడుతున్నది అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండడం. నేను చేయడం లేదు, వాళ్ళు అడిగారు, నేను చెబుతున్నాను. ఇలాంటి భావనతో మనం బ్రతకాలి. నేను చెబుతున్నాను, నేను చేస్తున్నాను, నేను లేకపోతే అసలు కార్యాలయమే లేదు, నా అంతవాడు లేడు, ఇది అహానికి కారణమవుతుంది. నేను చెప్పగలను, నేను చదువుకున్నాను, నేను చెప్పేదే శాస్త్రం, ఇది విపరీత అహంకారానికి, ఆధిపత్య ధోరణికి బాటలు వేస్తుంది. వేదాంతం ఈ బాటను అంగీకరించదు. జీవుడు వేరే, దేవుడు వేరే అనేటటువంటి ద్వంద్వ సంబంధమైన భావన ఒకటి, ఇది ద్వైత సిద్ధాంతం. జీవుడు ఈశ్వరుడు ఒక్కడే, ఇది అద్వైతం. జీవులలో కొందరు మాత్రమే జీవేశ్వరుల అనుబంధం ఇది అని తెలుసుకోగలుగుతారు, అది విశిష్టాద్వైతం. ఈ 3 మార్గాలు ఎవరికి వారు వారి వారి ప్రవర్తకుల చేత విశేష ప్రాచుర్యాలను పొంది ఉండగా, అద్భుతమైన దర్శన శాస్త్రం, ఆస్తిక దర్శనం, వేదాంత దర్శనం, అందులో శిఖరాయమానమైన అంశం అద్వైతం. నద్వైతం అద్వైతం
అంతా ఒక్కటే అనేటటువంటి ఆలోచన సమష్టి జీవన విధానానికి హేతు అవుతుంది. బంగారం ఒక్కటే, కమ్మలవుతాయి, గొలుసు అవుతుంది, గాజులవుతాయి, ముక్కు పొడకగా మారుతుంది. లోహాలన్నీ ఒక్కటే, వెండి రాగి బంగారం అన్నీ భూమిలోంచి వచ్చేవే, దేహం కూడా భూమిలోనికి వెళ్ళిపోయేదే. ఇలా అణువుతో ఆరంభమై విశ్వాంతరాళం వరకు మన ఆలోచనలు కొనసాగే విధంగా అద్వైతం ఉన్నది కనుక ఇది శిఖరాయమానమైనటువంటి శాస్త్రం. ఇది వేదాంత దర్శన శాస్త్రం. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే చూస్తున్నాం, తెలుసుకుందాం, కొద్దిగానైనా పాటించే ప్రయత్నం చేద్దాం, 10 మందికి సహాయం చేద్దాం, మంచి పనులతో మంచి ఆలోచనలతో కాలం గడుపుదాం. ఇది సమాధానం చెప్పుకోవాలి. గురుగారు, పాదాభివందనం అనేది ఒక విశేషమైన నమస్కార ప్రక్రియగా చెప్తారు. ఈ పాదాభివందనం ఎవరికి ఏ సందర్భంలో చేయాలి? మంత్రోపదేశం చేసిన అనంతరం శిష్యుడు గురువుకు పాదాభివందనం చేస్తాడు. అలాగే నాయనా, విద్యాభ్యాసం నిమిత్తమై నీవు బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి సూర్యపుత్ర సదీర్ఘాయు సమావృత అన్న వేదవాక్యం అన్న తర్వాత తండ్రి గారికి నమస్కరించి ఆచార్య అన్వేషణతో అది పాదాభివందనం అవుతుంది. వెళ్ళాలి. పాదాభివందనం అంటే సాష్టాంగ దండ ప్రమాణం అని లోకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. పాదములను స్పృశించరాదు, ఇది ప్రమాణం. శ్రాద్ధాది కర్మలలో భోక్తలుగా విశ్వే దేవతలుగా పాద ప్రక్షాళన చేసిన అనంతరం వారి పాదములను స్పృశిస్తాం కనుక ఆ భోక్తలు లేక మంత్రబ్రాహ్మణాదులు లేక అధికారం కలవారు మన కుడి భుజాన్ని స్పృశిస్తారు. ఇందువలన ఒక శాఖా సంక్రమణం ఏర్పడి శక్తి విశ్లథలై ఎవరి శక్తి వారి వద్దనే ఉంటుంది. పాదములను ఆశ్రయించి శనిగ్రహం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది అని జ్యోతిష శాస్త్రం కూడా. ఒకరి పాదాలు తాకడం అంటే మనం పాతాళాలకి చేరిన అర్థం. ఎవరో ఎవరినో చేతులు పట్టుకొని ఇవి చేతులు కామనుకోండి అంటూ కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. మా పని మీరే చేసి పెట్టాలి, ఇవి చేతులు కామనుకోండి అంటారు. వసుదేవుడంతటి వాడు అవసరంలో ఉన్నప్పుడు గార్ధవం పాదాలు పట్టుకున్నాడు అని కూడా ఒక ఉపమానం చెబుతూ ఉంటారు. అశ్వినీ దేవతల వాహనాలు గార్ధవాలు. అర్ధరాత్రి సమయంలో ఆ శిశువును నెత్తిలో పెట్టుకున్నటువంటి వసుదేవుడు యమునను దాటే సమయంలో ఆ శ్రావణ మాస సంబంధిత కాలంలో అశ్విని నక్షత్రం జీవాజీవల్యమానంగా ప్రకాశిస్తుంటుంది కనుక ఆ వెలుగును చూచి ఎవరైనా కనిపెడతారో ఏమో అనే ఉద్దేశ్యంతో వసుదేవుడు ఇలా నమస్కారం చేశాడు. ఇది జ్యోతిషపరమైనటువంటి విశ్లేషణ. భాగవతం నమస్కారం చేశాడు. ఒక్క నమస్కారంతో అర్జునుడు సమస్తమైన కౌరవ సైన్యాన్ని సులభంగా గెలవగలిగాడు. 2 నమస్కార బాణాలు సంధించి భీష్ముడిని ద్రోణుడిని మెప్పించి విజయీభవ అన్న ఆశీర్వచనం స్వీకరించడంతో మహాభారత యుద్ధం మొదటి క్షణంలోనే పూర్తి అయింది. అర్జునుడి విజయం నిశ్చయమైంది. ఎవరితోటైనా మనం ఏదైనా పని ఉన్నది, పని సాధించుకోవాలి అంటే ముందుగా నమస్కార బాణం ప్రయోగించాలి అంటారు పెద్దలు. 2 చేతులు జోడించి చేసే నమస్కారం ఇది సామాన్యమైన సాధారణ నమస్కారం కాగా, దేవతాకంగా చేసేటటువంటి నమస్కారం శిరస్సు పైన చేతులు తీసుకువెళ్ళి నమస్కారం చేయాలి. అలాగే ఇతర సందర్భాలలో రాజసభలలో హృదయ నమస్కారం గుండెల ఎదురుగా చేతులు పెట్టుకుని నమస్కరించాలి. మహిళలు పంచ అంగ నమస్కారం అంటే మోకాళ్ళపైన కూర్చొని మాత్రమే నమస్కరించాలి. మగవారు ఈ సాష్టాంగ నమస్కారం పాదాభివందనం అనేది మట్టుకు తండ్రి గారికి గురువు గారికి మాత్రమే సమర్పించాలి. ఇది ప్రాచీన విధానం, శాస్త్రీయ దృక్కోణం. గురుగారు, ముత్య ధారణ వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. ఈ ముత్య ధారణ ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి? అలాగే ఎటువంటి నియమాలు ఏమైనా వర్తిస్తాయా? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. సూర్యగ్రహానికి కెంపు, చంద్రుడికి ముత్యం, కుజుడికి కోరల్ అంటే పగడం, బుధుడికి పచ్చ, శుక్రుడికి వజ్రం, గురువుకు పుష్యరాగం, శనికి నీలం, వైఢూర్యం గోమేధికం, కేతువు రాహువులు ఇలా చెబుతూ ఉంటాం. ఇందులో చంద్రుడికి సంబంధించి ముత్యం. ఎందుకు ముత్యం అంటే ముత్యాలు
సముద్రంలో నుంచి లభిస్తాయి. ఈ చంద్రుడు సముద్రంలో నుంచి ప్రాదుర్భావం చెందినటువంటి గ్రహ రూపం అని పురాణం అభివర్ణిస్తుంది. మహాలక్ష్మికి సోదరుడు కనుక ఆయన చంద మామ అయ్యాడు. మహాలక్ష్మి మనకు జగజ్జనని తల్లి అని మనం సంభావన చేస్తూ ఉంటాం. చంద్రుడి కారణంగా మన మనస్సులో ఉద్వేగ అనుద్వేగాలు లేదా కోపతాపాలు ఆలోచనలు తీవ్రం కావడం లేదా తగ్గిపోవడం అనేకం మనం గమనిస్తూ ఉంటాం. ముత్యం ఈ మనస్సును నియంత్రించేటటువంటి సాధనం, చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అచ్చమైనటువంటి మేలిమి ముత్యం అరచేతిలో వేసుకొని రెండవ అరచేతితో ఇలా బిగించి పట్టుకుంటే ఆ రెండు అరచేతుల మధ్యన ఉండే ఈ ముత్యం మనకు ఎంత చల్లదనాన్ని ఇస్తుంది అంటే శీతలీకరణ యంత్రంతో ఉండేటటువంటి గదిలో ఏసీ రూమ్లో కూర్చున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత వేగవంతమైన శరీరం కలవాళ్ళు, ఉష్ణశక్తి కలవారు, ఉష్ణ దేహం కలవారు, జాతక చక్రంలో చంద్రుడి లోపం కలవారు ముత్యం ధరించాలి. జాతక చక్రంలో చంద్ర లోపం ఎక్కడా? చాలా తక్కువ మందికి లగ్నం రాశి ఒకటి అవుతాయి. అంటే మనస్సు అదే, శరీరము అదే. అలాంటి వాళ్ళు ముత్యం ధరించవలసి ఉంటుంది. జాతక చక్రంలో 6వ ఇంట చంద్రుడు ఉన్నప్పుడు ధనం ఉండదు. ఎంత ధనం సంపాదించినా కాగితాల్లో ఉంటుంది కానీ కంటికి కానబడదు. అలాంటి వాళ్ళు కూడా ముత్యాన్ని ధరించాలి, వెండి లోహంలోనే ధరించాలి. అలాగే శ్రవణం, హస్త ఈ నక్షత్రాల వారు కూడా తప్పనిసరిగా రోహిణి నక్షత్రంతో కూడుకొని ఈ ముత్యాన్ని ధరించవలసి ఉంటుంది. శ్రవణం, హస్త, రోహిణి ఈ 3 నక్షత్రాల వాళ్ళు చంద్ర దశతో వారి వారి వింశోత్తరీ క్రమంలో జీవితాన్ని ప్రారంభిస్తారు. జాతక చక్రంలో చంద్రుడు లోపంగా ఉన్నా, చంద్రుడు బలహీనంగా ఉన్నా, చంద్రుడు పాపగ్రహాల చేత బంధింపబడిన అలాంటి వారి మనస్సు ఎప్పుడూ ఆందోళనతో ఉంటుంది, భయంతో ఉంటుంది. అలాంటి వారంతా చంద్రమంగళ సంయోగం అనే పేరిట ముత్యం పగడం కలిపిన జపమాలికతో జపం చేసినట్లయితే వారికి మనస్సు చిక్కన అవుతుంది, ధైర్యం పెరుగుతుంది. మనోబలాన్ని పెంచేటటువంటి సాధనం ముత్యం కనుక మానసిక స్థైర్య ధైర్యాలు లేనటువంటి వాళ్ళు స్థోమత స్థాయి ఉన్న ఎడల ముత్యాల మాలికను వెండి లోహంతో సిద్ధం చేయించి తావళంగా అర్హత గల వారికి బహుమానంగా అందించాలి. అలాగే శివాలయంలో శివుడికి ప్రీతికరంగా ముత్యాల మాలికను అలంకరింపజేసే విధంగా అందిస్తే కూడా అలాంటి వారికి మనోబలం పెరుగుతుంది. ఉత్సాహం, ఉద్వేగకరమైన జీవితాన్ని గడపడం, ప్రతి విషయాన్ని సంతోషంగా పూర్తి చేయగలగడం, చేసే విధులలో మనసును లగ్నం చేయగలగడం, ఇదే ధ్యానము అన్నాం మనం. ఇలా ధ్యానంతో జీవితాన్ని గడపాలి. ఇలాంటి వారంతా కూడా ముత్యాన్ని ధరించినట్లయితే క్షేమం కలుగుతుంది. కానీ లగ్నానికి 2వ ఇంట చంద్రుడు ఉంటే అలాంటి వారు ముత్యం ధరించకూడదు. ఉదాహరణకు మేషలగ్నం, వృషభం రాశి చంద్రుడు ఉన్నాడు, అలాంటి వారు ధరించకూడదు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రం. చంద్రాధిపత్యం కర్కాటక రాశికి సంబంధించిన అంశం. 12 రాశులలో చంద్రుడికి ఒకే ఆధిపత్యం, అది కర్కాటకం. కర్కాటక రాశి వారు కూడా ముత్యం ధరించే అవసరం ఉండదు. స్వభావరీత్యా వారికి చంద్రబలం స్థానికంగా ప్రాథమికంగానే ఉంటుంది. కాబట్టి జాతకం తెలిసిన వారి చేత, నిపుణులైనటువంటి పరీక్ష చేసేటటువంటి యోగ్యులైన వారి చేత పరిశీలన చేసిన అనంతరమే ముత్యమైన మరోమణి అయినా ధరిస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇది అంశం. గురుగారు, ఆధ్యాత్మిక సాధన సంవిధానంలో జపం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఈ జపం అంటే ఏమిటి, ఎలా చేయాలి జపాన్ని? జపం అనగానే ఉపాంశువు మనస్సులో చేసేది. లోన 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 ఎవ్వరికి ఏం జపం చేస్తున్నాడో తెలియదు. వాచికం ఏదో జపం చేస్తున్నాడు, పెదవులు కదులుతున్నాయి, మంత్రం వినిపిస్తుంది. దీర్ఘతమం బయటికి వినిపించే విధంగా మంత్రం చెబుతున్నారు. ఈ 3 జపాలే అవుతాయి. కానీ శ్రేష్టం ఉపాంశువు.
జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని ఆచార్య వాక్యం. జన్మ జన్మల పాపాలను తొలగించేది జపం. ఎప్పుడు చేయాలి? సంఖ్య ఏదైనా ఉంటుందా? ప్రాచీన సంబంధంగా చెప్పే విధానాలలో సంఖ్య ఎప్పుడూ ప్రమాణం కాదు. చాలా నెమ్మదిగా ఒక మధురమైన పదార్థాన్ని మనం స్వీకరించే సమయంలో ఆ మాధుర్యాన్ని రుచి చూస్తూ అనుభవిస్తున్నట్లుగా దేహంలో ఉండే సమస్త ఇంద్రియాలు ఆ మంత్రాధిష్టాన దైవాన్ని స్తోత్రం చేస్తూ ఆహ్వానిస్తున్నంత ప్రేమగా ఆ మంత్రాన్ని జపం చేయాలి. శ్రీమాత్రే నమః ఉదాహరణగా చెబితే ఒక్కసారి అంటే చాలు 1000 సార్లు చెప్పినట్టే. ఇది ప్రామాణికమైన సూత్రం కూడా. 1000 సార్లు చెప్పాలి అనే ఉద్వేగంతో అలా చేస్తే ఇది జపం కాదు. గంట సేపులో 60 నిమిషాలలో 24 గడియల కాలంలో 200 గడియల కాలంలో ఎలా ప్రమాణంగా తీసుకున్నా చాలా నెమ్మదిగా, నిమిషానికి ఒకసారి కూడా కాదు, 5 నిమిషాలు ఒకసారి అన్నంత నెమ్మదిగా చెబితే ఆ మంత్రం మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మంత్రం ఒక బలం. ఏ పదార్థాన్ని స్వీకరించినా మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలు అనే 5 మార్గాలలో మంత్రం శ్రేష్టమైనది. తంత్రంతో చెప్పినా మంత్రమే కావాలి, నైవేద్య రూపంలో చెప్పినా మంత్రమే కావాలి, యంత్ర రూపంలో చేసిన యంత్రంలో కూడా మళ్ళీ మంత్రమే ఉంటుంది. ఇలా చూసినప్పుడు మణి, ఉంగరం, రత్నం, ముత్యం కావచ్చు, మరొకటి కావచ్చు ధరించాలి అంటే కూడా మళ్ళీ మంత్రంతో పునీతం చెయ్యాలి కదా. కనుక అన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైనది మంత్రం. కనుక మననాత్ త్రాయతేతి, మననం చేసే కొద్దీ మనల్ని రక్షిస్తుంది. భర్త నా మాట వినడం లేదండి అన్నని ఇల్లాలు ఉండడం అరుదు. అలాంటి మహిళలంతా కూడా లలిత సహస్రనామావళిలో ఉన్న స్వాధీన వల్లభాయై నమః అనే నామాన్ని మనసులో తరచుగా అనుకుంటూ ఉంటే ఆ భర్త పిలిచావా అని అడుగుతాడు. అదే ఈ మంత్రం పనిచేస్తున్నది అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. కనుక ఏ మంత్రమైనా మనం ఎలా చదువుతున్నామా, చెబుతున్నామా, వింటున్నామా, మననం చేస్తున్నామా, స్వాధీనం చేసుకున్నామా అనేటటువంటి ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. మనోబలం ఇది ముఖ్యం. మనోజవంతు మాండవ్యం, మాండుక్యోపనిషత్తు వాక్యం. ఈ మనోబలం పెంచుకోవడం కోసం మననాత్ మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. ఉపాంశువు అనేకులు ఈ మధ్య కాలంలో నేను లలిత ఉపాసన, గణపతి ఉపాసన, లేక శ్రీ విద్యోపాసన, భగవోపాసన అని వాళ్ళ పేర్లతో చెబుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో సాధకులు ఎవరు కూడా వారు ఏ దేవత ఉపాసన చేసేవారో, ఏ మంత్రాన్ని జపం చేసేవారో చెప్పేవారు కాదు, చెప్పకూడదు. చేసే మంత్రం పొరపాటుగానైనా ఎదుటి వారికి చెబితే ఆ మంత్రశక్తిలో సగభాగం మన నుంచి తొలగిపోతుంది. ఇది ప్రమాణం. కనుక అక్షమాలికోపనిషత్తు అనే ఒక గ్రంథం ఉంది. గ్రంథం పేరు అక్షమాలికోపనిషత్తు. ప్రతి అక్షరానికి ఉన్నటువంటి బీజరూపం, మంత్రరూపం, అధిష్టాన దైవరూపం ఆ ఉపనిషత్తులో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. మరింత తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసువులు ఈ ఉపనిషత్తును పరిశీలించవచ్చు. గురుగారు, గణపతి స్వరూపాలలో నృత్య గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? గణపతి ఉపాసన శ్రేష్టం. గాణాపత్య ఉపాసన శాస్త్రసమ్మతం. షడ్విధ ఉపాసన మార్గాలలో గాణాపత్య విధానం ఒకటి. ఎలా చేయాలి? ముద్గల పురాణం వివరిస్తుంది. మౌద్గల్య మహర్షి చెప్పిన ఈ పురాణంలో గణపతికి సంబంధించిన 32 రూపాలు వివరణాత్మకంగా వివరింపబడి ఉన్నాయి. ఈ 32 రూపాలలో 5వ రూపం నృత్య గణపతి. ఈ నృత్య గణపతిని ఉపాసన చేసినట్లయితే సకల విద్యలు కరతలామలకమవుతాయి. నృత్య అన్న శబ్దం వినగానే మనకు నాట్యమో, సంగీతమో ఇలా ఈ రూపాలు కాకుండా విద్యాధిష్టాన దైవ రూపంగా నృత్య గణపతిని ఉపాసించాలి అని శాస్త్ర ప్రమాణం. గణపతిని ఉపాసన చేసేటటువంటి క్రమంలో అనేక రూపాలు చెప్పబడి ఉండగా నేటి కాలంలో సాధకులు సూక్ష్మాంశాల పరిశీలనకు వెళ్ళి లోతైన అవగాహనతో
తమ అవసరాలు ఏవో తెలుసుకొని వాటికి అనుగుణంగా ఉండే ఆ దైవ రూపాన్ని ఆవిష్కరింపజేసుకొని ఆ రూపాన్నే సాధన చేస్తున్నారు. సమస్త జ్ఞానాన్ని, వేద సంబంధిత విజ్ఞానాన్ని, అవగాహనను, ఉపనిషత్ సారాంశాన్ని తెలుసుకునే నిమిత్తమే సాధన చేసేటటువంటి వారు మాత్రమే నృత్య రూప గణపతిని ఉపాసన చేయవలసి ఉంటుంది. అలాగే సమస్తమైనటువంటి ఈ మంత్రరూపాలన్నీ కూడా మనకు ముద్గల పురాణంలో చెప్పబడి ఉండగా మరొక విధంగా ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో వివరణాత్మకంగా శక్తి, కీలకము, అర్గళము, కవచము, మూల రూపము, ధ్యానాధిష్టాన దైవ వర్ణనాత్మకమైనటువంటి శ్లోకము, మూల మంత్రం, ఇవన్నీ కూడా ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో మొట్టమొదటి మంత్రం శ్రీ విద్యా గణేశ మంత్రం కాగా, ఇదే క్రమంలో వచ్చేటటువంటి 7వది లేక 8వది అయిన మంత్రస్వరూపము నృత్య గణపతి మంత్రస్వరూపం. తెలుసుకోవాలి అనే జిజ్ఞాసువులు ఆమ్నాయ మందారం ఆ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే వివరణాత్మకంగా, బీజాత్మక యుక్తంగా ఆ మంత్రస్వరూపం తెలిసి వస్తుంది. గురుగారు, ఈశ్వరుడికి ఈశానుడు అని పేరు ఉంది. ఈశాన్య దిశకు అధిపతిగా ఉన్నటువంటి ఈశానుడి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ఈశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతం ప్రపద్యామి, ఇది తూర్పు ముఖం. వామదేవాయ నమో దక్షిణం ముఖం. అఘోరేభ్య పడమర వైపున. తత్పురుషాయ విద్మహే ఉత్తరం వైపు. ఈశాన సర్వ విద్యానాం. 4 దిక్కులు అయిపోయాయి కదా, మరి ఈ దిక్కు ఎక్కడా? ఇది ఈశాన స్వరూపంగా అని చెప్పి ఆ శివలింగం పై భాగంలో మనం అక్షింతలు పంచముఖుడిగా పై భాగంలో ఉండే శివుడికి సమర్పిస్తున్నట్లుగా భావన చేస్తూ ఉంటాం. పంచముఖ ఆంజనేయ రూపంలో కూడా 4 వైపులా 4 రూపాలు ఉండగా ఆ తదుపరి పైన ఉండేటటువంటి ముఖ రూపం ఆ పంచముఖ ఆంజనేయ రూపంగా పై భాగంలో అర్చన చేస్తూ ఉంటాం. ఉత్తర ద్వార దర్శనం అన్నప్పుడు తూర్పు వైపు 180 డిగ్రీలు, పడమర వైపు 180 డిగ్రీలు వృత్తమంతా పూర్తి కాగా విష్ణువు త్రిపాదం 3 అడుగులతో 3వ అడుగు ఎక్కడ అన్నాడు కనుక 3వ అడుగు ఉత్తరం వైపు, ఆకాశం వైపు, అందుకే ఉత్తర ద్వార దర్శనం. 4వది పాతాళం వైపు, అది మనకు అక్కరలేదు, అది దక్షిణం, నరకలోక ద్వారాలకు మూలం, ఉత్తరం పైన. దిక్కులన్నీ ఇలా వివిధ రూపాలలో పురాణాలలో వర్ణింపబడి ఉన్నాయి. ఈశ్వరుడు ఈశానుడు, ఈశాన కమలాసన కార్తికేయ వన్నిత్రయ, ఇలాంటి శ్లోకాలు చెబుతూ శ్రాద్ధ కర్మలలో, పితృదేహ సంబంధిత చేసేటటువంటి పైతృక కర్మలలో, మాతృ సంబంధితంగా చేసేటటువంటి మాతృయజ్ఞ కర్మలలో చిట్ట చివరన దర్భలు, అక్షింతలు చేతబుచ్చుకొని ఈశాన్యం దిక్కువైపుగా తిరిగి కొన్ని మంత్రాలు చెబుతూ ఆ వైపున ఈ నువ్వులు అక్షింతలు వేసి ఈశానాయ నమః అని చెప్పి నమస్కారం చేయండి అని చెబుతూ ఉంటారు. సమస్త దేవతలకు మూల రూపం ఈశానుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఇది ఈశాన రూపం, సర్వ విద్యలకు ఆధిపత్యం. అలాగే సమస్త రూపాలకు, సమస్త జీవుల్లో కూడా ఉన్నటువంటి శ్వాస తీసుకునే శక్తికి రూపం ఈశానుడు. శ్వాస తీసుకొని అలాగే మనం దాచుకోలేం, మళ్ళీ వదిలేయాలి. వదిలేసాం కదా హే పోనీలే అని ఊరుకోలేం, మళ్ళీ తీసుకోవాలి. లోకం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా ఈ జీవితం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే విరామమే ఈశానుడు, అది శివస్వరూపం, సమస్త దేవతలకు మూలం. ఇలాంటి సంకల్పంతో ఆ ఈశానుడిని స్తోత్రం చేయాలి. అలా మనకు శాస్త్రం చెబుతుంది. ఇది ఈశాన స్వరూపానికి సంబంధించిన అంశం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.